ప్రైజ్ ది లార్డ్. మనం చాలాసార్లు ఉదయం లేవాలని తీర్మానించుకుంటాం. ఉదయం లేచి ఎక్కువ సమయం దేవునితో గడపాలి, ఎక్కువ సమయం దేవుని సన్నిధిలో నేను ఉండాలి, ఉదయాన్నే దేవుణ్ణి వెతకాలి, మొదటి సమయం దేవునికి ఇవ్వాలి అని చాలాసార్లు ఆశపడతాం. కానీ అనేక మార్లు మనం ఫెయిల్ అవుతూ ఉంటాము. కొద్ది రోజులు బాగానే లేస్తాము, మరలా తర్వాత మానేస్తూ ఉంటాము. అయితే ఈరోజు మనం ఉదయం అనే దాని గురించి నేర్చుకోబోతున్నాం. ఒక దాని గురించి మనకు పూర్తిగా తెలిస్తే దాన్ని మనం విడిచిపెట్టం. అందుకే వాక్యం సెలవిస్తుంది, రుచి చూచి తెలుసుకొనుడి యెహోవా ఉత్తముడు అని. ఉదయం లేస్తే ఎలాంటి ప్రతిఫలాలు కలుగుతాయో తెలిస్తే దాన్ని విడిచిపెట్టేవారు అసలు ఎవరూ ఉండరు. ఉదయకాల ధ్యానమును పాటించిన వారు సూర్యుని వలె లేచి ప్రకాశిస్తారు. ఉదయకాల ధ్యానమును, ఉదయం దేవునితో సమయం గడపటంను విడిచిపెట్టిన వారు రోజంతా కూడా కలవరం చెందుతూ ఉంటారు, అన్ని విషయాల్లో విఫలమవుతూ ఉంటారు. కానీ ఉదయాన్నే దేవునితో ఎవరైతే గడిపి వారి దినాన్ని ప్రారంభిస్తారో వారు చేయి ప్రతి పనిలో ఆశీర్వాదాన్ని చూస్తారు, నెమ్మదితో జీవిస్తారు, సంతోషముతో జీవిస్తారు, దేవుని సహాయాన్ని పొందుకుంటారు, దేవుని సన్నిధితో జీవిస్తారు. ఏది చేసినా దానిలో వారు గొప్ప ఫలాన్ని పొందుకుంటూ ఉంటారు, అన్నిటిని స్వతంత్రించుకుంటూ ఉంటారు, నష్టం అనేది ఎదుర్కోరు. ఒకవేళ నష్టము, కీడు ఏది ఎదురైనా కూడా దేవుడు వారి పక్షాన ఉంటాడు కాబట్టి వాటన్నింటినీ దేవుడు మేలుగా ఆశీర్వాదంగా మారుస్తారు. ఉదయాన్నే దేవునితో గడిపి వారి దినాన్ని ప్రారంభించి వారికి విరుద్ధంగా రూపించబడిన ఏ ఆయుధాన్ని దేవుడు వర్ధిల్లనివ్వరు. దీనికి పరిశుద్ధ గ్రంథము, చరిత్ర కూడా సాక్షియే. అవును, క్రీస్తును అంగీకరించుట, ఆత్మను పొందుకొనుట, ఆత్మతో నింపబడి సహవాసము చేయుట, దీని తర్వాత ఇవ్వవలసిన స్థానం ఏంటో తెలుసా? ఉదయకాల ధ్యానానికే. అనుభవజ్ఞులు ఇలా చెప్తూ ఉంటారు ఈ ఆర్డర్లో: క్రీస్తును అంగీకరించుట, ఆత్మ పొందుకొనుట, తర్వాత ఇచ్చే స్థానం ఉదయకాలం లేచి దేవుని సన్నిధిలో గడపటమే. ఇది ఎంత ప్రాముఖ్యమైనదో చూస్తున్నారా? అవును, ఉదయమున ఎవరైతే లేచి దేవుని వెతుకుతారో దేవునితో మన సంబంధం అధికమవుతుంది, దేవునితో మన సంబంధం స్థిరపరచబడుతుంది. భక్తులందరూ కూడా దీన్ని చక్కగా గ్రహించారు కాబట్టి ఉదయాన్నే లేచి దేవుని సన్నిధిలో గడుపుతూ ఉండేవారు. అప్పటి కాలపు మిషనరీస్ ఏంటి, బైబిల్లోని భక్తులేంటి, ఇప్పుడున్న సేవకులేంటి, అందరూ కూడా ఉదయం దేవునితో గడుపుతారు కాబట్టి ప్రభు ఉదయిస్తున్నటువంటి సూర్యుడు. అందుకే ఉదయం ఎవరైతే దేవుని సన్నిధిని వెతుకుతారో, దేవునితో సహవాసం చేస్తారో వారు కూడా రోజంతా ప్రకాశించే సూర్యులుగా ఉంటారు. దావీదంటారు సమూయేలు గ్రంథంలో, ఉదయకాలపు సూర్యోదయ కాంతి వలెను, మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలెను, వర్షము కురిసిన పిమ్మట నిర్మలమైన కాంతి చేత భూమిలో నుండి పుట్టిన లేత గడ్డి వలెను అతడు ఉండును అని అంటున్నారు. అవును, ఉదయకాలపు సూర్యుని వలె ఆయన లేస్తాడు, ప్రొద్దుతిరుగుడు పువ్వు వలె మనం వికసిస్తాము. ఉదయకాల మంచు వలె ఆయన ఉంటే తామర పుష్పం వలె వికసించే వారముగా మనం ఉంటామని హోషేయ అంటున్నాడు. అవును, ఎవరైతే ఉదయమున దేవుని సన్నిధిలో గడుపుతారో వారు ఉదయాన్నే వికసించి దినమంతా సువాసనను వీచేవారిగా ఉంటారు, సువాసనను వెదజల్లేవారిగా ఉంటారు. ఉదయకాలంలో దేవుని సన్నిధి మనం పొందుకోగలుగుతాం. ఉదయమున దేవదూతలు చాలా చురుగ్గా పనిచేస్తూ ఉంటారు. అందుకే యాకోబు కూడా పెనుగులాడుతున్నప్పుడు నా సమయం అయిపోయింది పోనివ్వు అని అంటారు కదా దూత. అవును, ఉదయకాలంలో ప్రత్యేకమైన దూతలు చాలా చురుగ్గా పనిచేస్తూ ఉంటారు. ఆ 4వ జాములో దేవుడు చేసిన అద్భుతమైన కార్యాలు ఎన్నో. ప్రత్యేకమైన దేవుని దూతలు ఆ సమయంలో చాలా చురుగ్గా అద్భుతమైన రీతిలో కార్యాలను జరిగిస్తూ ఉంటారు. మరి మీరు పొందుకుంటున్నారా? మీరు లేస్తున్నారా? ఆ 4వ జాములో దేవునితో మీరు గడుపుతూ ఉన్నారా? లేకపోతే ఒకప్పుడు లేచి ఇప్పుడు మానేసిన వారిగా ఉన్నారా? ఏ గుంపుకు చెందిన వారిగా ఉన్నారు? మిమ్మల్ని ఒక ప్రశ్న అడగనివ్వండి. తెల్లవారున ఉదయ జామున ఈ 4వ జామున మీరు లేచిన వెంటనే ఏం ఆలోచిస్తున్నారు? ఏం చేస్తున్నారో నాతో చెప్పండి. మీరు ఎంత మట్టుకు దేవుని ప్రేమిస్తున్నారో నేను చెప్తాను. ఉదయం లేచిన వెంటనే కళ్ళు తెరిచిన వెంటనే, మెలకు వచ్చిన వెంటనే ఏ ఆలోచన మీలోనికి వస్తుంది? ఏ తలంపు మీలోనికి వస్తుంది? లేచిన వెంటనే ఏ మాట మీ నోట నుండి వస్తుంది? ఒకని ఆలోచనలు ఏమై ఉన్నాయో వాడు అదేనంట. మనం ఆలోచించేది మనమంట. ఉదయం లేచిన వెంటనే మనలోనికి వచ్చే మొట్టమొదటి తలంపు ఏదో అది మనల్ని నడిపిస్తుంది రోజంతా. ఉదయం లేచిన వెంటనే మనలోనికి ఏదైతే తలంపు వస్తుందో దాని కొరకు మనం ప్రయాసపడుతున్నామని అర్థం, దాని కొరకే మనం జీవిస్తున్నాం, దాని కొరకే బ్రతుకుతున్నామని అర్థం, దాని కొరకే ఎక్కువగా ఆలోచిస్తున్నామని అర్థం. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు లేచిన వెంటనే, మెలకు వచ్చిన వెంటనే, కళ్ళు తెరిచిన వెంటనే ఏ ఆలోచన మీలో మొదటిగా వస్తుంది? అప్పు గురించి వస్తుందా? లేకపోతే దేవుని కొరకు బ్రతకాలని వస్తుందా? లేకపోతే దేవుని స్తుతించే స్తుతి మాటలు వస్తున్నాయా? ఏ తలంపు మీలో మొదటగా వస్తుంది?
అమ్మో జీవితం ఏంటి, అమ్మో భవిష్యత్ ఏంటి, నా కుటుంబం ఏంటి, నా బిడ్డలు ఏంటి, నా పరిస్థితులు ఏంటి అనే ఆలోచనలు వస్తున్నాయా? లేకపోతే ఉదయం లేచిన వెంటనే స్తుతి తలంపు ఎవరిలోనైతే పుడుతుందో నిజంగా వారు ధన్యులు. మీకు కూడా ఆశ కలుగుతుందా? ఉదయం లేచిన వెంటనే నాలో స్తుతి తలంపు కలగాలి అని. అయితే దినమంతా దేవుని స్తుతించండి, దినమంతా దేవుని గురించి ఆలోచించండి, దినమంతా దేవుని గురించి తలంచుకోండి, ఆయనను గురించి తలపోస్తూ ఉండండి, ఆయన నామాన్ని గొప్ప చేస్తూ ఉండండి. మన జిహోవలం ఆయనకు అర్పిస్తూ ఉందాం. దినమంతా స్తుతి పాటలు పాడుతూ ఆయన నామాన్ని ఘనపరుస్తూ ఆయనను ఆరాధిస్తూ ఇలా ఉన్నట్లయితే ఉదయం లేచిన వెంటనే మాత్రమే కాదు, దినమంతా కూడా అదే తలంపుతో మనం నిండి ఉంటాం. యేసుని ఎక్కువగా ఎవరైతే ప్రేమిస్తారో ఉదయం లేచిన వెంటనే వారి తలంపు, వారి ఆశ ఆయనతో సాంగత్యం చేయాలని ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది. స్మిత్ విగిల్స్వర్త్ అనే ఒక గొప్ప దైవజనుడు అంటాడు, నేను ఎలా ఉన్నానో నేను అడగను, ఎలా ఉండాలో నాకు నేను చెప్పుకుంటాను అని అంటాడు. కొన్నిసార్లు ఉదయం లేచిన వెంటనే మన మనసు సహకరించదు. అయినా అలాంటి సమయంలో చేసే పని ఏంటో తెలుసా? ఆయన లేచిన మొట్టమొదటి ఆ సెకండ్లోనే నాటిమడుతూ దేవుని స్తుతిస్తాడంట. ఇంకా నా వేరే చింతలకు కానీ నా తలంపులకు కానీ నా అధికారం ఇవ్వదలుచుకోవట్లేదు, అవకాశం ఇవ్వదలుచుకోవట్లేదు. నేను నా ప్రభువును స్తుతించుట కొరకు సృష్టించబడ్డాను, నా ప్రభువును స్తుతిస్తాను అని ఉదయం లేచిన వెంటనే నాట్యమాడుతూ గంతులేస్తూ ఆయనను స్తుతించేవాడంట. రాత్రి పడుకునే ముందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పడుకున్నవాడు ఉదయంను స్తుతింపకుండా ఎలా ఉండగలుగుతాడు? మనమైతే చాలాసార్లు రాత్రి పడుకునే ముందు రేపేం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని కలవాలి, రేపు భవిష్యత్ ఏంటి, రేపు ఎక్కడి నుండి వస్తుంది అని ఇలాంటి తలంపులన్నిటిని ఆలోచించుకుంటూ భయముతో, భీతితో, వణుకుతో, ఇంకా కృంగుదలతో, డిప్రెషన్తో పడుకుంటాం. అందుకే ఉదయం లేచిన వెంటనే అవే తలంపులు వస్తాయి, పడుకున్నప్పుడు కూడా అవే కలలు వస్తాయి, అవే దర్శనాలు కలుగుతూ ఉంటాయి. ఈరోజు మీరు సమాధానంగా పడుకోగలుగుతున్నారా? సంతోషంగా నెమ్మదితో పడుకోగలుగుతున్నారా? దేవుని శ్రేష్టమైన స్నేహితుడు ఉదయకాల సహవాసమును గూర్చి ఎలా ఆశించాడో ఆయన మాట చెప్తున్నాడు చూడండి. కావలి వారు ఉదయము కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టుచున్నది అని కీర్తనకారుడైనటువంటి దావీదు అంటూ ఉన్నాడు. దేవునికి ఇష్టమైన, దేవుని హృదయానుసారుడైన వ్యక్తి, దేవునికి ఇష్టమైన స్నేహితుడు ఎలా అవ్వగలిగాడు? ఉదయం లేచి ఆయనతో సహవాసం చేశాడు. ఒక స్నేహితునితో మనం సహవాసం చేయకుండా, మాట్లాడకుండా, ఆయన స్వరం వినకుండా నిజంగా అతనితో సహవాసం చేయగలుగుతామా? స్నేహం చేయగలుగుతామా? అతనితో మాట్లాడకుండా ఉంటే మనం ఆయనను ప్రేమిస్తున్నట్టేనా? ఆ స్నేహం అసలు ఎక్కువ కాలం నిలుస్తుందా? ఎవరైతే ఎక్కువసేపు మాట్లాడతారో, ఎవరైతే ఎక్కువ సమయం గడుపుతారో వారి స్నేహం చాలా బలంగా ఉంటుంది. వారి మధ్య దాపరికాలు ఏమీ ఉండవు. అందుకే దావీదు ఉదయమున దేవునితో గడపడానికి ఎంతో ఆశపడేవాడు, ఉదయమున ప్రభువును వెతికేవాడు. ఆయన ఇంకో మాట అంటున్నాడు, రాత్రంతా కూడా నిద్ర లేకుండా నిలబడినటువంటి, కాలు లాగుతూ ఉన్నప్పటికీ నిలబడి తన పనిని చేయు కావలివాడు ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు ఉదయం అవుతుందా, ఎప్పుడు ఇంటికి వెళ్ళి నేను నిద్రపోవాలా అని ఆశతో కనిపెట్టేటువంటి ఆ యొక్క కాపరి కంటే కూడా దావీదు హృదయం అంట తెల్లవారు ఆయనను వెతకడానికి, ఆయనతో సహవాసం చేయడానికి ఆశతో కనిపెడుతుందంట. అందుకే ఆయన అంటాడు, ప్రభువా ఉదయమున నా కంఠస్వరం నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును అని అంటూ ఉన్నాడు. ఆయన గొప్ప రాజు, గొప్ప మహాచక్రవర్తి. అతడికి గొప్ప పనులు ఉంటాయి, ఛాలెంజెస్ ఉంటాయి, ఎంతో స్ట్రెస్ ఉంటుంది, ఎంతో ఒత్తిడి ఉంటుంది, ఎంతో పనుల భారం ఉంటుంది. కానీ ఆ బాధ్యతల మధ్యలో కూడా ఉదయమున దేవుని కొరకు కేటాయించాడు. ఉదయం దేవునితో సహవాసం చేయడానికి తన సమయంను కేటాయించాడు. బైబిల్లో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కలిగినటువంటి నెహెమ్యా ఏంటి, దానియేలు ఏంటి, షద్రక్ మెషక్ అబేద్నెగోలు ఏంటి, గొప్ప ప్రభుత్వ ఉద్యోగులేంటి, పని చేసుకునేవారేంటి, అందరూ కూడా బైబిల్లో ఉదయాన్నే దేవుని వెతికినవారు. ఈరోజు మరి మనం వెతకగలుగుతున్నామా? ఉదయకాల సమయంలో ఆయనని కలుసుకోవడానికి ఆశపడుతున్నామా? దావీదు ఉదయాన్న దేవుని సన్నిధిలో ఏమని ప్రార్థించాలో అది ముందే సిద్ధపరచుకునేవాడంట. ఈరోజు రాత్రి పడుకునే ముందు మనం ఏంటేంటో ఆలోచిస్తూ ఉంటాం, రేపేంటి, ఎక్కడికి వెళ్ళాలని. అలా కాకుండా రాత్రి పడుకునే ముందే, అయ్యా రేపటి దినాన నేను దీని కొరకు ప్రార్థించాలని ఆశపడుతున్నాను అని మనం ఒక చిన్న స్లిప్ మీదైనా రాసుకోవచ్చు, లేదా మన మనసులోనైనా వాటిని భద్రపరుచుకోవచ్చు. ఉదయం లేచిన వెంటనే వాటి నిమిత్తం ప్రార్థించడానికి మనం సిద్ధపరచుకోవాలి. మనం ఒక ఊరికి వెళ్ళడానికి కానీ, ఒక ఫలానా వ్యక్తిని కలవడానికి కానీ వెళ్తున్నప్పుడు మనం ఎలా సిద్ధపడతాం, ఏ రీతిగా సిద్ధపడుతూ వెళ్తాం. కానీ దేవుణ్ణి వెతకడానికి మాత్రం, దేవుని సన్నిధిలో గడిపేయడానికి మాత్రం సిద్ధపాటు లేకుండానే వెళ్తాం. అందుకే చాలాసార్లు విఫలమైపోతూ ఉంటాం.
అక్కడికి దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించడానికి మోకరించినప్పుడు ఆలోచిస్తాం, ఏం ప్రార్థించాలి, దేని కొరకు ప్రార్థించాలి, ఎలా ప్రార్థించాలి అని. అందుకే దావీదు అంటున్నాడు, అయ్యా నా కంఠస్వరం నీకు వినబడ్డానికి నా ప్రార్థన నీ సన్నిధిని నేను సిద్ధం చేసి కాచి ఉంటాను, వేచి ఉంటాను, ఆల్రెడీ నేను సిద్ధపరచుకొని ఉన్నాను అన్నట్టుగా చెప్తున్నాడు. మనం కూడా అంతే, రాత్రే మనం సిద్ధపరచుకోవాలి. ఇదిగో నేను నా దేవుని కలవడానికి వెళ్తున్నాను, నా దేవునితో నేను ఇది మాట్లాడాలని అనుకుంటున్నాను అని మనం ముందుగానే సిద్ధపరచుకోవాలి. ఒక విషయం తెలుసా, మనం ఏ సమయానికి వెళ్ళాలని ముందుగా సిద్ధపడుతున్నామో ఆ సమయానికి ముందే దేవుడు ఆల్రెడీ అక్కడ వచ్చి ఉంటారు. మనం చెప్పే ప్రతీది వినడానికి దేవుడు ఆల్రెడీ ముందే వచ్చి అక్కడ వేచి ఉంటారు. మరి మనం తీర్మానించుకున్న సమయానికి వెళ్తున్నామా? దావీదు ఎన్ని పనులున్నప్పటికీ తను తీసుకున్న తీర్మానానికి కట్టుబడి ఉన్నాడు. ఇతరులు నా స్వరం వినడానికంటే ముందుగా నేను నా దేవుని స్వరం వినాలన్నది ఆయన హృదయ కోరిక. అలాంటి తీర్మానం చేసుకున్నాడు కాబట్టే ఇతరులు నన్ను చూడడానికంటే ముందుగా, ఇతరులు నన్ను కలవడానికంటే ముందుగా నా దేవుని నేను కలవాలి, నా దేవుని నేను చూడాలి అని ఆశపడ్డ వ్యక్తి, తీర్మానం తీసుకున్న వ్యక్తి. ఈరోజు మనం అలాంటి తీర్మానం చేయగలుగుతున్నామా? దేవుణ్ణి ప్రేమించువాడు ఆయనకు తన జీవితంలో మొదటి స్థానాన్ని ఇస్తారు. ఆయనను ప్రేమించు వారికి ఆయన సమస్తం సమకూర్చి మేలు కలుగుటకై జరిగించే దేవుడై ఉన్నారు. బైబిల్లో ఒక మాట మనకు కంటతానే కదా, అందరం చెప్తూ ఉంటాం, మొదట ఆయన రాజ్యమును నీతిని వెతుకుటి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును అని. అది అందరం నోటితో చెప్పేస్తాం. కానీ మరి దినములో మొదటి గడియను దేవునికి ఎందుకు ఇవ్వం? మొదట దేవుని ఎందుకు వెతకలేకపోతున్నాం? ఈ రోజు నుండైనా మొదటి గంట ఆయనతో గడిపి చూడండి. దినమంతా ఆయన మనకు సమస్తం సమకూరుస్తారు ఆయనను వెతికినట్లయితే. ఉదయమున మిమ్మల్ని ఒక ప్రశ్న అడగనివ్వండి, మీరు దేవునికి స్నేహితులు కాగోరుచున్నారా? శత్రువుల ఎదుట తల ఎత్తుకొని నిలవబడాలని ఆశపడుతున్నారా? మీకు అడ్డముగా ఉన్నటువంటి ఎరికో గోడలన్నీ పడగొట్టబడాలని ఆశపడుతున్నారా? వ్యక్తిగత జీవితంలోనూ సంఘంలోనూ మీ జీవితంలో ఉన్నటువంటి ఆకానులు తొలగించబడాలని ఆశపడుతున్నారా? దైవచిత్తమును తెలుసుకోవాలనుకుంటున్నారా? పునరుత్థాన బలాన్ని చూడాలనుకుంటున్నారా? పునరుత్థానపు శక్తితో నింపబడాలనుకుంటున్నారా? ఆధ్యాత్మికంగా ఎదగాలనుకుంటున్నారా? ఆర్థికంగా వర్ధిల్లాలనుకుంటున్నారా? కుటుంబం అంతా కూడా ప్రభువును సమీపించి దేవుని సంతోషపెట్టే కుటుంబంగా ఉండాలని ఆశపడుతున్నారా? మీకు దేవుడిచ్చినటువంటి పరిచర్యనే కానీ పనులనే కానీ అన్నింటినీ సక్రమంగా చేయాలని ఆశపడుతున్నారా? అయితే ఏం చేయాలో తెలుసా? ఉదయం లేవండి. ఉదయం లేచిన వారికి ప్రభు స్వరం వినబడుతుంది. ఉదయం లేచిన వారికి ప్రభు ప్రేమ అపరిమితముగా దొరుకుతుంది. మనందరికీ తెలుసు కదా, ఉదయం లేచిన వెంటనే కూరగాయలు ఎలా ఉంటాయి? చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఉదయమున అమ్మే కూరగాయలను కొనాలని మనం ఆశపడతాం. ఈవెన్ మనం చికెన్, మటన్ ఇలా మీట్ షాప్లోకి వెళ్ళి ఉదయాన్నే కొనుక్కుంటాం. ఎందుకు? ఫ్రెష్గా దొరుకుతుందని. ఉదయమున దేవుడు ఒక ఫ్రెష్ మన్నాను కురిపించేవాడంట. అవును, ఉదయం లేచిన వారికి మాత్రమే అది దక్కేది. ఎవరైతే లేటుగా లేచారో అది వాళ్ళకి లభించలేదు. ఉదయకాలంలో లేచే వారి కొరకు దేవుడు ప్రత్యేకమైన దీవెనలను సిద్ధపరిచి ఉంచారు. ఎవరైతే లేస్తారో వారు వాటిని స్వతంత్రించుకుంటారు, పొందుకోగలుగుతారు. ఈరోజు దేవుడు మీ కొరకు ఏం సిద్ధపరిచి ఉంచాడో, ఎన్నోసార్లు ఎన్నో దినాలు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాటిని మనం లేవకుండా పోగొట్టుకున్నాము. కనీసం ఇప్పటి నుండైనా ఉదయం లేచి దేవుడు మన కొరకు నిర్ణయించిన వాటిని ఏది కోల్పోకుండా అన్నిటిని పొందుకుందాం. బైబిల్లో అబ్రహాం ఉదయం లేచాడు, మోషే ఉదయాన్నే లేచాడు, యెహోషువ ఉదయాన్నే లేచాడు. ఇశ్రాయేల్ ప్రజలు ఎరికో గోడ చుట్టూ ఎప్పుడు తిరిగారో తెలుసా? ఉదయం లేచి తిరిగినప్పుడు దేవుడు అక్కడ వారి జీవితంలో కార్యం జరిగించాడు. వారికి అడ్డుగా ఉన్నటువంటి ఎరికో గోడను దేవుడు పడగొట్టాడు. ఈరోజు మీ జీవితంలో అనేక అడ్డుబండలు ఉన్నాయా? అయితే ఉదయం లేవండి. ఉదయం లేచిన వారి జీవితంలో దేవుడు అద్భుతాలను తప్పకుండా జరిగిస్తాడు. మోషే ఇశ్రాయేల్ ప్రజలందరూ ముందుకు సాగుతూ ఉన్నప్పుడు వారికి అడ్డుగా నిలబడినటువంటి ఎర్ర సముద్రంను దేవుడు 2 పాయలుగా చేశాడు. వేకువనే లేచినటువంటి యెహోషువ ఆయు పట్టణాన్ని హతము చేశాడు. గిద్యోను ఉదయాన్నే లేచి దైవ చిత్తాన్ని తెలుసుకోగలిగాడు. మన యేసుప్రభు వారు ఉదయాన్నే లేచి చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరికి ఏ అవసరత ఉందో గ్రహించుకొని వారి అవసరతలనే తీర్చగలిగాడు. మరియ ఉదయాన్నే లేచి దేవుణ్ణి వెతికింది. యోబు ఉదయాన్నే లేచి తన కుటుంబం కొరకు ప్రార్థించాడు, తన బిడ్డల కొరకు బలులు అర్పించాడు. కాబట్టే ఉదయం లేవడాన్ని బట్టి దేవుడు తనకు కలిగిన యావత్తు చుట్టూ కంచె వేశాడంట. హల్లెలూయా. ఈరోజు మీరు ఉదయం లేవడాన్ని బట్టి దేవుడు మనకు, మన చుట్టూ మన కలిగిన యావత్తుకి దేవుడు కంచె వేస్తాడు. ఏ అపవాది దాడి చేయకుండా, ఏ అనారోగ్యము రాకుండా, ఏ నష్టము కలగకుండా ఉదయం ఎవరైతే లేస్తారో వారికి మాత్రమే కంచె. ఉదయం లేచినటువంటి యోబు తన కలిగిన యావత్తు చుట్టూ కంచె కలిగి ఉండగలిగాడు. దేవుడు ఉదయాన్నే తన వాక్కును
ప్రవక్తలకి ప్రత్యక్షపరుస్తూ ఉండేవాడు, వినిపిస్తూ ఉండేవాడు. ఎవరైతే ఉదయాన్నే లేస్తారో దేవుడు వారితో మాట్లాడతాడు. కాబట్టి ఈరోజైనా తీర్మానం తీసుకుందాం, ఉదయాన్నే దేవుని సన్నిధిలో గడుపుదాం. మొదటి గడియను దేవునికి ఇద్దాం. 5 రొట్టెలు 2 చేపలు బాలుడు దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు వాటిని మల్టిప్లై చేశారు. దేవునికి ఆకలేసి వాటిని తినేయలేదు. దానివల్ల ఆ బుడ్డి బాబు లాస్ అవ్వలేదు. కాబట్టి మొదటి గడియని దేవునికి ఇద్దాం, దేవునితో ప్రారంభిద్దాం, దేవునితో జీవిద్దాం, దేవునితో నడుద్దాం. దేవునితో దినాన్ని ప్రారంభించేవాడు ఏ పరిస్థితుల్లోనూ నష్టపోడు. ఎందుకంటే వారికి దేవుడు తోడై ఉంటాడు. కాబట్టి ఏదెదురైనా దేవుడు చూసుకుంటారు, ఏదెదురైనా దేవుడు వారి పక్షాన పోరాడతారు. కాబట్టి తీర్మానం తీసుకుందాం, ఈ రోజు నుండి నా మొదటి గడియ దేవునితో గడుపుతాను, ఉదయాన్నే లేస్తాను, దేవుని స్తుతిస్తాను, దేవుని సన్నిధిలో దేవునితో సహవాసం చేస్తాను అని తీర్మానం తీసుకుందాం. ఒకప్పుడు తీర్మానం తీసుకొని పడిపోయారేమో, అయితే మరలా తీర్మానం తీసుకుందాం. ఉదయం దేవునితో గడిపి దినమంతా దేవునిచే నడిపించబడదాం. అట్టి కృప భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.